వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడులో ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ గారి సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ 10వ బెటాలియన్ వారు విపత్తుల సహాయంలో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరిగితే ఎలా కాపాడుకోవాలో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఏ చంద్రశేఖర్, వి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కరీముల్లా, ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొట్టుకుంటారు. ఇది గవర్నమెంట్ తయారు చేయించి ఇచ్చింది అనమాట. ఓకే, ఇది మనది ఫ్యాక్టరీ మేడ్, ఇది మనం తయారు చేసిన ఫ్యాక్టరీ తయారు చేసింది. అయితే ఈ లైఫ్ జాకెట్ వేసుకుంటే 72 గంటలు అంటే 3 రోజులు ఎటువంటి వాటర్లో పడ్డా మునిగిపోము. మనిషి బాడీ మీరు ఎక్కడగా పడుకున్నా లేదంటే మామూలుగా పొట్టవై పడుకున్నా మునిగిపోరండి. 72 గంటలు తేలుతూనే ఉంటారు. 72 గంటలు అంటే 3 రోజులు ఏదో ఒకటికి వెళ్ళిపోతాం కదా, నీళ్ళలో పట్టడం అక్కడే ఉన్నాం కదా. అందుకని చెప్పి మీరు ఎక్కడైనా రైడ్ చేయడానికి కానీ, సముద్రంలో బోట్ మీద కూర్చున్నప్పుడు కానీ, నదుల్లో కానీ బోట్ మీద కూర్చున్నప్పుడు కట్టుకుంటారు కదా లైఫ్ జాకెట్, దాని పేరులో ఉంది లైవ్ అని. ఓకేనా, ప్రాణం కాపాడుతుంది. 70 అనుకుంటాం. దీంతో కూడా మంచి ప్రాణం కాపాడవచ్చు. ఇప్పుడు దీనికి డబ్బాకి మూత పెట్టేసి దీని మూత గట్టిగా పెట్టాలి. ఎటువంటి రంధ్రాలు ఉండకూడదు డబ్బాకు కానీ లేదా ఈ మూత కానీ. ఇది కూడా వాటర్లో మిమ్మల్ని మునగలేదు. ఎందుకంటే దీంట్లో వాటర్ ఏది గాలి నిండిపోతుంది, వాటర్ పోదు కదా, గాలి ఉంటుంది. ఇది వాటర్లో మునగనివ్వదు. ఓకేనా, ఇది వాటర్లో మునగలేదంటే ఏదో ఒకటి చేరుకోగలుగుతాం కదా, వాటర్లో నిండిపోం కదా. ఎటో ఒకటో వాటర్ పోయే పూలోనే ఏదో ఒక పక్క కొట్టుకుంటే వెళ్ళిపోతాం కదా. ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇది ఒకటే కాదండి, దీని ప్లేస్లో మనం వాలీబాల్ పెట్టినా, బాస్కెట్ బాల్ పెట్టినా, లేదంటే మన ఇంట్లో కుండలు ఉంటాయి కదా, కుండలు అయితే పగిలిపోతాయి. ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి కదా, ఐడియా ఉందా? వాటర్ తెచ్చుకోవడానికి ఉపయోగిస్తాం కదా, ఆ బిందెలకు కూడా ప్లాస్టిక్ మూతగా గట్టి కట్టేసి దాన్ని కూడా ఇట్లా వాటి రెండింటి దగ్గర కట్టుకున్నామంటే అది కూడా మునిగిపోతుంది. మన ఇంట్లో వాడే వస్తువులే కానీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇది కూడా ప్రాణం కాపాడుతుందా అని. కానీ ఏం చేస్తాం, మనం 8 వాటర్లో పడ్డప్పుడు ఎంత ఉంటుంది, భూమి మీద ఎంత ఉంటుంది ఐడియా ఉందా? భూమి మీద ఉన్నప్పుడు 80 కిలోలు ఉన్నాను అనుకోండి, నేను వాటర్లో పోతే 1/3 అవుతుంది. మన వెయిట్ వాటర్లో తక్కువ అవుతా అవుతా, దానివల్ల ఇది కాపాడగలుగుతుంది. ఎందుకంటే వాటర్లో మన వెయిట్ లెస్ అవుతుంది, 1/3 తగ్గిపోతుంది. మాటలో నేను 80 కిలోలు ఉన్నాను అనుకోండి, ఒక 30 కేజీస్ ఉంటాను, కాపాడగలిగింది, భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇదైతే ఏదైతే లైబాయ్ ఉందో, ఈ లైబాయ్ లాంటిదే మన రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, టైర్లో ట్యూబ్ ఉంటుంది కదా, దానికి కూడా గాలి కొట్టుకొని దాన్ని కూడా ఇట్లా పట్టుకొని పోయినా, దాని మీద కూర్చున్నా ఏదైనా దాని మీద పడుకున్నా కూడా మునిగిపోము. ఆ విధంగా వాడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి బొండాలు ఎండిపోయి, కొబ్బరి బొండాలు ఐడియా ఉందా? మన కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఈ కొబ్బరి బొండాలు నీళ్ళలో లేదు చూడండి, మునిగితే తేలుతాయి. ఒక ఐడియా వచ్చింది, మునిగితే తేలుతాయా? తేలుతాయి. అందుకే ఒక 5 కొబ్బరి బొండాలు కట్టాం, ఒక 30 కేజీస్ 40 కేజీస్. ఎందుకంటే 100 కేజీలు ఉన్న వాళ్ళైనా వాటర్లో పడితే 40 కేజీలు అయిపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ కొబ్బరి బొండాలు కూడా మనం కాపాడుతాయి, మునిగిపోనివ్వు. ఓకేనా, కొబ్బరికాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్మాకోలే. మన ఇంట్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏదైనా కొంటాం, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొన్నప్పుడు ఏం జరిగింది, వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఎనీ ఐటమ్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి థర్మాకోల్ ఇస్తారా? ఇది కూడా థర్మాకోలే, దాంట్లో ఉన్నది కూడా ఒక రకమైన థర్మాకోలే. దీంతో కూడా మన ప్రాణాలు కాబట్టి ఇది లైఫ్ లైఫ్ జాకెట్, ఇది కూడా లైఫ్ జాకెట్, సేమ్ లైఫ్ జాకెట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్. ఈ బాటిల్ మూత పెట్టి మనం వాటర్లో వేస్తే మునిగిద్దా తేలిద్దా? అట్లా థర్మాకోల్ తేలుతుంది కదా, వాటర్లో మునగదు కదా. అందుకని ఆ విధంగా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్ అంతే, మనం అనుకుంటాం తాగేసాం, దీంతో అవసరం లేదు, నలిపేసి పక్కన పడేద్దాం కదా. ఎక్స్పెక్ట్ ఎవరైనా చేసేది అదే, ఇప్పుడు నేనైనా చేస్తాం. కానీ ఇది కూడా ఒకవేళ 1 లీటర్ బాటిల్ అయితే 8-9 బాటిల్ కట్టాలి, 2 లీటర్లు అయితే ఒక 4 చాలు.
ఎంత వెయిట్ ఉన్న మనిషి అయినా వాటర్లో ఆపి తేలికట్టు చేసి తప్పితే మునగదు. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఇవి ఎందుకు చూపించాలంటే మన దగ్గరలో ఉన్నవి దాని మీద కూడా తేలిపోతారు. బొంగులు మన ఇంటికి కట్టుకునే బొంగులు ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా పూరీలు కట్టాలి, ఎగ్జాంపుల్ బొంగులు వేస్తాం కదా, వాటిని మీరు సినిమాలో చూసే ఉంటారు కదా, ఒక నావలా కట్టుకొని ఒక బొంగుతో నెట్టుకుంటా పోతా ఉంటారు, కానీ అనేది మునిగిపోతారు, మునగరు కదా. సేమ్ ఇవి కూడా అంతే. మన ప్రాణాన్ని మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండే వాటితో మనం కాపాడుకోవచ్చు. దాని గురించి ఎందుకు చూపెడుతున్నామంటే ఒకవేళ మన ఇంట్లో రావచ్చు, మన తెలిసిన చుట్టాల్లో రావచ్చు వరద, ఎక్కడైనా రావచ్చు వరద, లేదంటే మనం నది దగ్గరికి వెళ్ళాం అచానక్ ఏదైనా మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇలాంటి ఏదైనా దగ్గరలో ఉన్నాయి, దాన్ని పట్టుకొని తెలుసుకుంటూ రావచ్చు కదా. కదా, మన ప్రాణం మనం కాపాడుకోవడానికి ఎవరో వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే మునిగిపోతాం, ప్రాణం పోతుంది. అందుకని ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ అవేర్నెస్, మీ అందరికీ జాగృతం, మీ అందరికీ తెలియాలి మన దగ్గరలో ఉన్నట్టు మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అని. ఓకేనా? దానివల్ల ఇవన్నీ చూపించాం. ఓకే, రోగాలు వస్తాయా రావా? వస్తాయి కదా. మరి వాటిని ఏ విధంగా క్లీన్ చేయాలి? వాటి మీద వాటి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఆ ఏరియా ఎవరు టచ్ చేయకుండా ముందు శుభ్రంగా మన మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ముందు వచ్చేసరికి మనం ఏం చల్లాలి దాని మీద? బ్లీచింగ్ పౌడర్. ఆ చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసుకొని మన వస్తువు ఏదైనా ఉంటే కూడా శుభ్రం చేసుకొని వాడుకోవాలి. అంతేగాని అది పట్టేస్తున్నాడు వదిలేసి వెళ్ళిపోవాలి అట్లా కాదు. ఓకేనా? అయితే సార్ ఈ వరదలు వచ్చినప్పుడు ఇట్లా మేము ఏదో ఒకటి పక్కకి వెళ్ళిపోతున్నాం, పక్కకి వెళ్ళిపెట్టి మాకు ఏదైనా దెబ్బలు తగిలింది, మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక ఈ వరదలు వచ్చినప్పుడే కాకుండా బిల్డింగ్ పట్టినప్పుడు కానీ లేదా బయట యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనేం చేయాలి? తనకి హెల్ప్ చేయాలా? అట్లా చేయాలా? అట్లా కాదు కదా. ఒకటి ఈ బ్లడ్ కంట్రోల్ చేయడంలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్రెషర్, అంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆడ గట్టిగా ఒత్తి పట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ పైప్ ఉంది అనుకోండి, మోటార్ ఉంది, ఒక పైప్ ఉంది,